క్రీస్తునందు ప్రియమైనటువంటి జనాంగమా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనములు, శుభములు తెలియపరచుచున్నాను. దేవాతి దేవుని మహాకృపను బట్టి ఈ 2026 సంవత్సరము లెంటు దినములలో భాగముగా నేటి దినమున వాక్యాన్ని పంచుకునేటటువంటి తరుణమును నాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి నా నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియపరచుచున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలపు బిషప్ అయినటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, సిఎస్ఐ సీనాడ్ మరియు సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలపు శ్రీలమైత్రి అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి సిడి భారతి తల్లి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచుచున్నాను. మరియు ఆఫీస్ బేరర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బెన్హర్ బాబు గారికి, సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి యానిస్ మోజెస్ గారికి, మరియు యూత్ బోర్డు అధ్యక్షులైనటువంటి రెవరెండ్ డాక్టర్ వినయ్ బాబు గారికి నా కృతజ్ఞతలను తెలియపరచుచున్నాను. వాక్యముతో నేటి దినపు ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందుము. ప్రార్థించుదుము. దయగలిగినటువంటి మా గొప్ప ప్రభువా, మీకే వందనములు, స్తుతులు తండ్రి. నీ ప్రశస్తమైనటువంటి మహాకృపను బట్టి నేటి దినమున ఈ వాక్యమును అందించే భాగ్యమును నీ దాసునికి అనుగ్రహించినందుకు వందనములు నాయనా. ఇదిగో నా ప్రభువా, ఈ సమయంలో నీ ప్రశస్తమైనటువంటి మాటలు తెలియపరచుచుండగా నీ దాసుని నీ ఆత్మతో బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ నోటి బురగా వాడుకోమని మీకు విన్నవించుకుంటున్నానయ్యా. ఎంతో విశ్వాసముతోనైనా మీ యందు తేరి చూచుచు ఈ వాక్యమును వినాలని ఆశపడుతున్నటువంటి నీ బిడ్డలకు ధన్యకరమైనటువంటి దీవెనలను ప్రాప్తించుమని ప్రార్థిస్తున్నాము నైనా. మా జీవితాలలో మీరు అనుగ్రహిస్తున్నటువంటి బహుమానాన్ని పొందుకోవడానికి మీ కృపను మాకు దయచేయండి అయ్యా. నీ వాక్యము ద్వారా నీ జనులను బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయనా. వారికి కావలసినటువంటి నడిపింపును దయచేయండి అయ్యా. ఇదిగోనైనా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలకు ఆ శక్తిని అనుగ్రహించి నీ ఆశీర్వాదాల చేత కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తప్పిపోయిన మా జీవితాన్ని పాపములో నుంచి మరల్చుకొని నాయనా పరిశుద్ధత వైపు నడవడానికి కృపను దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలోనైనా మీరే నడిపించి వాక్యము వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా నాయనా నీ శ్రేష్టమైనటువంటి నడవడికను, పరిశుద్ధతను దయచేయండి అయ్యా. మెండైనటువంటి నీ యొక్క మీ దీవెనలతో వారిని బలపరచుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నేటి దినమున మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ధన్యులైన వారి యొక్క గొప్ప బహుమానము. నేటి దినమున మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ధన్యులైన వారి యొక్క గొప్ప బహుమానము. ధన్యత ఈ పదమునకు అర్థము అదృష్టవంతులు, సంతృప్తి, విజయము, కృతజ్ఞత అనేటటువంటి అర్థాలు ఇస్తూ ఉన్నాయి. బైబిలు పరంగా ఆలోచించినట్లయితే ఆశీర్వాదాన్ని, పరిపూర్ణతను పొందుకునేటటువంటి భాగ్యమును ఈ పదం అనేటువంటిది తెలుపుతుంది. ధన్యత అనగా ఆశీర్వాదాన్ని, పరిపూర్ణతను పొందుకునేటటువంటి స్థితిని తెలుపుతూ ఉన్నది. అలాగే ధన్యులు అనేటటువంటి పదానికి కూడా అర్థాన్ని గమనించినట్లయితే సంతోషం కలిగినటువంటి వారు. ధన్యులు అనగా సంతోషం కలిగినటువంటి వారు. పైకి ఒక వ్యక్తి దయనీయకమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అతనిని అభినందించేటటువంటి స్థితే ఈ ధన్యులు. ధన్యులకు, ధన్యతకు అర్థం అనేటువంటిది వేరుగా ఉండడము ఇక్కడ మనము బాగా గమనించవచ్చు. అయితే నేడు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క అంశము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుంచి 12వ వచనం వరకు గల లేఖన భాగములో నుంచి తీసుకోవడం జరిగింది. నూతన నిబంధన గ్రంథమునందు మత్తయి సువార్తికుడు ఈ లేఖన అంశాలను వివరించడం చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగించేటటువంటి శ్రేష్టమైనటువంటి ప్రసంగము,
మానవుని జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను ఇక్కడ వివరించడము జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్య జనాంగానికి, అలాగే తనను వెంబడించి వచ్చినటువంటి ఆ యొక్క జన సమూహానికి ఈ శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని తెలియపరచుచూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుంచి 12వ వచనం వరకు గమనిస్తే అక్కడ మనము 8 రకములైనటువంటి ధన్యతలను గురించి, ఆ ధన్యతను పొందుకున్నటువంటి వారికి కలిగేటటువంటి గొప్ప బహుమానాన్ని అక్కడ వివరించడము జరిగింది. నేటి దినమున మనము వాటిని ధ్యానించనయ్యున్నాము. ప్రాముఖ్యముగా ఈ లేఖన భాగాలను మనము 2గా విభజించి మరి ధ్యానించవచ్చు. మొదటిది ఏమిటంటే పైకి కనిపించేటటువంటి లక్షణాలు, రెండవది ఏమిటి అంటే కనిపించనటువంటి లక్షణాలు. మొదటిది కనిపించేటటువంటి లక్షణాలు, రెండవది కనిపించనటువంటి లక్షణాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు ఈ యొక్క లేఖన వచనాలను బాగా గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము, 6వ వచనము, 10వ వచనం, 3వ వచనము, 4వ వచనము, 6వ వచనము, 10వ వచనం, ఈ యొక్క వచనాలలో 4 లక్షణాలు కనిపించేటటువంటి లక్షణాలుగా మనం చూడవచ్చు. అవి ఏమిటి అంటే దీనులు, రెండవది ఏమిటంటే దుఃఖపడువారు, మూడవది ఆకలి దప్పులు కలవారు, నాలుగవది హింసింపబడువారు. ఈ యొక్క లక్షణాలన్నీ మన భౌతికపరమైనటువంటి జీవితములో పైకి కనిపించేటటువంటి లక్షణాలుగా మనం చూడవచ్చును. దీనులు, అలాగే దుఃఖపడువారు, ఆకలి దప్పు గలవారు, హింసింపబడువారు, వీరందరూ కూడా ఈ లోకములో ఎక్కువ భాగము శ్రమలను, సమస్యలను అనుభవించుచున్నటువంటి వారు. అయితే దీనులు అనగా ఈ యొక్క పదాన్ని మనము బాగా గమనించినట్లయితే ఈ లోకములో పేదవారిగా పరిగణింపబడుతూ ఉంటారు. మరి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథమునందు ఆ యొక్క మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులు అనగా ఇక్కడ కేవలము వారు దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించేటటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారు, ఆత్మీయ విషయములో వారు దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగినటువంటి వ్యక్తులు. అయితే లోకపరముగా ఈ యొక్క దీనులు తమ పేదరికమును బట్టి ఎవరి యొక్క అండదండలు పొందలేక అధికారం అనేటువంటిది లేకపోవట చేత వారు అనేకమైనటువంటి సమస్యలకు గురి అవుతూ ఉండడం చూడవచ్చు. అయితే దేవుని మీద ఆధారపడినటువంటి వారు విశ్వాసముతో ఆయన యందు వినయాన్ని ప్రదర్శిస్తూ జీవించేటటువంటి ఈ బిడ్డలకు దేవుడే ఒక గొప్ప బహుమానం అనేటువంటిది ఇవ్వబడుతూ ఉన్నారు. ఈ లోకములో వారు పేదలుగా జీవించినప్పటికీ విశ్వాసము ద్వారా తమ యొక్క నడతను, తమ యొక్క ప్రవర్తనను దేవునికి అప్పగిస్తూ జీవించుట చేత వారికి పరలోకములో శ్రేష్టమైనటువంటి భాగ్యమును ఇవ్వడము జరిగింది. ఆ యొక్క స్థితి ఏమిటి అంటే పరలోకాన్ని వారు పొందుకునేటటువంటి భాగ్యము. మరి ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకములో పేదరికముగా కావచ్చు, ఇంకా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పటికీ దేవుడు తన ప్రశస్తమైనటువంటి కృపను అనుగ్రహించి మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతుంది. ఆత్మ విషయమై మనము నేటి దినములలో ఈ యొక్క దీన స్వభావాన్ని ధరించుకున్నట్లయితే దేవుడు తన ప్రశస్తమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు. వీటి యందు మనము విశ్వాసం ముందుకు నడవడం నేర్చుకోవాలి. ఇక రెండవది ఏమిటి అంటే దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. దుఃఖము అనేటువంటిది మన జీవితాలలో మనము ఏదైనా విలువైనది పోగొట్టుకున్నప్పటికీ, అలాగే మనము ప్రేమించేటటువంటి వారు దూరమైన ఈ యొక్క దుఃఖం అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. అయితే ఈ దుఃఖము అనేటువంటిది కన్నీరును ఆపలేనంతగా
బాధను మనకు కలిగిస్తూ ఉంటుంది. ఆ యొక్క సమయంలో మనము మన చుట్టూ ఉండేటటువంటి ప్రజలు మనల్ని ఆదరించటము, ఓదార్పును కలిగించడానికి ప్రయత్నం అనేటువంటిది చేయడం జరుగుతుంది. మళ్ళీ బైబిల్ పరముగా దుఃఖపడేటటువంటి వారు ఎవరు అంటే, తమ తప్పిదము విషయమై ఎవరైతే ఆ యొక్క పశ్చాత్తాపాన్ని పొందుకుంటారో, అర్హత లేనటువంటి యొక్క జీవితాన్ని ఇచ్చినందుకు ఎవరైతే పశ్చాత్తాపపడతారో వారు ఏం చేస్తారంటే అంతరంగముగా దుఃఖపడటం జరుగుతుంది. ఈ లోకములో మనము అనేకమైనటువంటి పనులను చేస్తూ ఉంటాము. అయితే ఆ యొక్క పనులలో, ఆ యొక్క చర్యలలో మన పాప జీవితం అనేటువంటిది ఉంటుంది. మనము చేసినటువంటి పాపానికి శిక్షను మనము అనుభవించేటటువంటి వారముగా ఉండాలి. కానీ నేటి దినములలో దేవుడు అనుగ్రహించిన ఆ మహాకృపను బట్టి మనమందరము కూడా శిక్ష నుంచి తప్పింపబడి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నాము. అయితే ఇట్టి తరుణములో నీ యొక్క పాప స్థితిని బట్టి నీవు పశ్చాత్తాపపడవలసినటువంటి స్థితి అనేటువంటిది ఉంది. అలా పశ్చాత్తాపపడుతూ ఆ కన్నీటిని కారుస్తున్నటువంటి వారికి ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే ధన్యకరమైన విషయం. 2వ వచనం మనకు సెలవిస్తా ఉన్నది. 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనుషుల చేత కాదండి, మనుషులు కావచ్చు లేదా దేవుని యొక్క సేవకులు కావచ్చు, ఈ యొక్క మాటలు అనేటువంటివి ఓదార్పును కొద్దిసేపు మాత్రమే కలిగిస్తాయి. కానీ దేవాతి దేవుని నుంచి దైవ సేవకుల ద్వారా ఆ మాటలు తెలియపరిచినప్పుడు ఆయన అనుగ్రహించినటువంటి ఓదార్పు ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుందండి. ఆ ఓదార్పును దేవుడు ఈ సమయములో గొప్ప బహుమానముగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక 3వది ఏమిటి అంటే ఆకలి దప్పుకలు కలవారు, నీతి కొరకు ఆకలి దప్పిల గలవారు ధన్యులు. 6వ వచనములో మనము ఈ విషయాన్ని చూడవచ్చండి. ఆకలి దప్పికలు మానవులమైనటువంటి మన యొక్క జీవితములో ఈ ఆకలి దప్పికలు అనేటువంటివి అనివార్యముగా వస్తూ ఉంటాయి. ఆకలి కొరకు నేడు మనము ప్రయత్నించిన ఈ లోకములో శ్రేష్టమైనటువంటివి మనకు దొరకడము లేదు. దప్పిక తీర్చుకోవాలన్న ఆ శుద్ధమైనటువంటి జలం అనేటువంటిది నేటి దినాలలో కఠినముగా మారిపోతూ ఉన్నది. మరి ఈ 2-3 రోజులు మనము గమనిస్తే ప్రపంచములో జరుగుతున్నటువంటి యుద్ధ ఆ యొక్క కారణాల వలన నేడు అందరికీ కూడా కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్ సమస్యలు అధికమయ్యాయి. ఇంటిలో ఉన్నటువంటి వంట గ్యాస్ సమస్యలు అనేటువంటివి విస్తృతమవ్వటము మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క సమస్యలు అనేటువంటివి ఈ విధముగా ఉంటే బైబిల్ పరంగా మనము ఆకలి దప్పికలు అంటే ఏమిటో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ సెలవిచ్చినటువంటి రీతిగా నీతి కొరకు ఆకలి దప్పికలు కలవారు ధన్యులు అని సెలవిస్తా ఉన్నది. ఈ లోకములో అనేక మంది జనాంగము అన్యాయము చేత, అక్రమము చేత, ఇంకా వివిధ రకములైనటువంటి ఆ బంధకాలతో కూరుకుపోయి వారు బాధను అనేటువంటివి అలమటిస్తూ ఉన్నారు. శక్తి ఉన్నప్పటికీ, బలము ఉన్నప్పటికీ కొంతమంది ఆ సమస్యలను దూరపరచలేకపోతూ ఉన్నారు. అయితే ఎవరైతే అటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి సమాధానముతో కూడుకున్నటువంటి మంచి కార్యములు చేయుట ద్వారా వారికి ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి క్రీస్తు కొరకు నీవు నిలవబడినప్పుడు, క్రీస్తు యొక్క ప్రేమ అనేటువంటిది నీవు చాటించుతూ ఉన్నప్పుడు నీలో ఈ ఆకలి దప్పికలు అనేటువంటివి కలిగి ఉండాలి. ఎదుటి వారికి నీవు చేసేటటువంటి ఆ మేలు అనేటువంటిది, ఆ నీతి అనేటువంటిది ఎంతో ఉన్నతముగా ఉంటుందండి. అలాగా ఆ ఆకలి దప్పికలు కలిగినటువంటి వారి పట్ల నీవు దయ చూపించుట చేత, నీతిని న్యాయాన్ని జరిగించుట చేత నీ జీవితము ధన్యకరమవుతుందండి. అలా ధన్యకరమైనటువంటి నీ జీవితానికి దేవుడు మరొక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అంటే తృప్తిపరచబడటము. దేవుడిచ్చేటటువంటి ఆ బహుమానం ఏమిటి అంటే తృప్తిపరచబడటం అండి. ఈ లోకములో మనకు ధనము ఉండవచ్చు, లేదా ఇంకా పరపతి ఉండవచ్చు, లేదంటే ఇంకా అనేక విషయాలలో భోగ భాగ్యాలు అనుభవించవచ్చండి. అటువంటి భోగ భాగ్యాల కంటే
అంటే నీవు చేసేటటువంటి ఈ నీతికరమైనటువంటి చర్యలు, ఈ మంచి కార్యములు అనేటువంటివి నీకు సంతృప్తికరమైనటువంటి భాగ్యాన్ని కల్పిస్తాయండి. నీ జీవితానికి తృప్తికరమైనటువంటి ఒక లక్షణాన్ని అనుగ్రహిస్తుందండి. మరి దేవుడు అటువంటి గొప్ప బహుమానాన్ని ఈ కార్యాన్ని చేయుట ద్వారా నీకు అందిస్తున్నాడు. ఈ మంచి కార్యాలను చేయటానికి నీవు నీ యొక్క మనసును సిద్ధపరచుకోవాలని దేవుని యొక్క సందేశము. ఇక చివరిది ఏమిటి అంటే హింసింపబడువారు ధన్యులు. 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొదటగా ఇక్కడ 3వ వచనాన్ని చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అలాగే 10వ వచనము చూస్తే నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు హింసలు అనేటువంటివి మనకు కలుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినములలో అనేకమైనటువంటి హింసలు వచ్చాయి, అనేకములైనటువంటి శోధనలు వచ్చాయి. కానీ క్రీస్తు ప్రభుల వారు వాటన్నిటిని కూడా ఎదుర్కోవడం జరిగింది. క్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా అనేక మంది ప్రవక్తలు, న్యాయాధిపతులు, సేవకులు కూడా ఇటువంటి రకములైనటువంటి శోధనలు ఎదుర్కోవడం జరిగింది. అనగా ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏమిటి అంటే దేవుని యొక్క సేవ అనేటువంటిది మనం చేస్తున్నప్పుడు ఈ లోకములో ఖచ్చితముగా శ్రమలు, హింసలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కొందరు చావును సైతము కూడా ఎదుర్కోవడం జరిగింది. కారణం ఏమిటి అంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క సేవ అనేటువంటిది ఎంతో ఉన్నతమైనటువంటిది, ఎంతో గొప్పది, అనేక మందికి మేలు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే కుళ్ళు కుతంత్రాలతోనూ ఇంకా అనేకమైనటువంటి అసూయ ద్వేషాలతోనూ ఆ యొక్క సేవ అనేటువంటిది జరిగి ఉండకుండా శత్రువులు దాడి చేస్తూ ఉంటూ ఉన్నారు, దుష్టులు పగబడతా ఉంటూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో అడ్డుకోవడానికి మన మీద నిందలు సైతము వాడు వేయటానికి వెనుకాడడం లేదండి. ఇలాగా నిస్వార్థమైనటువంటి సేవను చేసేటటువంటి వారికి నేటి దినములలో శ్రమలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఇది కేవలము సేవకులకు మాత్రమే కాదండి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, క్రీస్తు యొక్క ప్రేమను ఆ యొక్క మార్గములో నడిచేటటువంటి వారికి కూడా ఈ యొక్క హింసలు అనేటువంటివి తప్పడము లేదు. కానీ దేవుడు ఇక్కడ గొప్ప మాటతో మనల్ని బలపరచడం జరుగుతుంది. ఏమిటి అంటే ఇక్కడ మనం చూడవచ్చు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అండి. ఇహలోక రాజ్యం అనేటువంటిది మనకు కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి బిడ్డ, ఈ సమయంలో దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప బహుమానం ఏమిటి అంటే పరలోక రాజ్యాన్ని నీవు పొందుకోగలుగుతావు. కనుక ఈ లోకంలో వస్తున్నటువంటి హింసల గురించి నీవు ఏమాత్రము కూడా అదరవద్దు, బెదరవద్దు. దేవాతి దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీవు హింసింపబడుతున్నటువంటి ఈ శ్రమలలో దేవుడు నీ జీవితాన్ని ధన్యకరముతో పాటు ఆ పరలోక రాజ్యాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడండి. దేవుడు, నీవు ఈ మాటల యందు విశ్వాసముంచు. ఈనాడు చదివినటువంటి ఈ యొక్క 4 లక్షణాలలో, కనిపించేటటువంటి ఈ 4 లక్షణాలలో ఏదో ఒక సమస్య చేత నీవు బాధపడుతూ ఉండవచ్చండి. అయితే అలా బాధపడుతూ గుండె చెదరినటువంటి వారికి, దుఃఖించుచున్నటువంటి వారికి, ఆకలి దప్పికలు కలిగినటువంటి వారికి, దీనత్వముతో పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి, హింసలు పొందుతున్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి గొప్ప భాగ్యము ఏమిటంటే వారి జీవితాలను ధన్యకరం చేస్తూ ఉండటము. ఇక్కడ మనము కూడా ఇదే రకములైనటువంటి శోధనలు కలిగి ఉండవచ్చు. ఇవి పైకి కనిపించినటువంటి లక్షణాలుగా ఉండవచ్చండి. కానీ లోకము వీటిని అసమర్థతతోనూ మరి వేరే ఇతర రకములైనటువంటి చర్యలుగా పరిగణింపబడవచ్చు. కానీ దేవుడు వీటిని ధన్యకరమైనటువంటి లక్షణాలతో పోలుస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడండి. ఆయన రాజ్యాన్ని పొందుకునేటటువంటి భాగ్యం ఇస్తున్నాడండి. తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి కృపను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. ఇంకా దేవుడు తన మాటలతో మనల్ని
వారిని ఓదార్చి బలపరచడం అనేటువంటిది చూడవచ్చండి. మరి నీవు ఈ సమయంలో ఈ మాటల చేత నీవు శక్తి పొందుకోవడం జరుగుతూ ఉంది. ఈ మాటల మీద నీవు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ జీవితాన్ని కూడా ధన్యకరముతో పాటు ఒక గొప్ప బహుమానంతో ఆశీర్వదిస్తాడు. ఇక రెండవ భాగాన్ని పరిశీలన చేస్తే కనిపించనటువంటి లక్షణాలు. మరి బైబిల్ గ్రంథమునందు మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము, 7వ వచనము, 8వ వచనము, 9వ వచనాన్ని పరిశీలన చేస్తే అక్కడ సాత్వికులు, కనికరం గలవారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానపరచువారు, ఈ 4 లక్షణాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే పైకి ఇవి మనము గుర్తించలేనటువంటి స్థితిగా ఒక్కొక్కసారి ఉంటూ ఉంటాయి. సామాన్యంగా వీటిని మనం అంత తేలికగా గుర్తించలేము. అయితే దేవుడు ఇక్కడ ఈ విషయాలను మనకు తెలియచేస్తూ వీటిని కలిగి ఉండమని హెచ్చరిక అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. 5వ వచనాన్ని మనము చూస్తే సాత్వికు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆత్మీయముగా ఔన్నత్యాన్ని కలిగినటువంటి వారు, సాధు స్వభావాన్ని జీవించేటటువంటి వ్యక్తులండి ఈ సాత్వికమైనటువంటి వారు. వీరు ఎక్కువగా రకమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడము కానీ లేక తక్కువగా అసలు కోపము లేనటువంటి వారు కానీ ఉండరు. ఎక్కడైతే కోపపడాలనో ఆ కోపం అనేటువంటిదే వ్యక్తపరచడము జరుగుతూ ఉంటుంది. ఈ సాత్వికం కలిగినటువంటి వారు ఔదార్య గుణాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు. దేవుని ఎడల వినయాన్ని ప్రదర్శించేటటువంటి వ్యక్తిగా ఉంటారు. సాత్వికమైనటువంటి లక్షణము కేవలము మనము దేవుని ఎదుట మాత్రమే నేర్చుకోగలిగినటువంటి వారుగా ఉంటాము. మోషే భక్తుడు మిక్కిలి సాత్వికుడుగా ఎంచడము జరిగింది. ఈ లోకములో మనము ఈ లక్షణాన్ని కలిగి ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అయితే మనుషులలో ఈ లక్షణం అనేటువంటిది కొరబడుతూ ఉన్నది. కారణము ఏమిటి అంటే దేవుని చెంతకు రాకపోవుట చేత. మనము దేవుని చెంతకు వచ్చి ఆ విషయాలను నేర్చుకుంటే మరి సాత్వికమైనటువంటి గుణాన్ని మనకు అనుగ్రహిస్తాడండి. ఔదార్యముతో ఉన్నటువంటి ఆ శక్తిని మనం పొందుకోగలుగుతామండి. మోషే భక్తుడు అంత పెద్ద జనాంగాన్ని నడిపించడానికి గల కారణం అంటే ఆ సాత్వికాన్ని కలిగి ఉండట చేతనే. మరి క్రీస్తు ప్రభుల వారు ఈ సమయమున నీవు ఈ విషయాన్ని నేర్చుకోమని నీకు సెలవిస్తున్నారు. సాత్విక మనము కలిగి ఉంటే భూలోకాన్నే స్వతంత్రించుకోగలుగుతామండి. మరి ఈ సమయంలో మనము ఆ లక్షణాన్ని సంపాదించుకోవడానికి ప్రతి దినము కూడా క్రీస్తు ప్రభుల వారి పాదాల చెంత ఉంటూ మనము వాటి కొరకు ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు నీ హృదయములోనికి, నీ యొక్క జీవితంలోనికి ఈ లక్షణం అనేటువంటిది అనుగ్రహిస్తాడు. గొప్ప ఆశీర్వాదముతో నిన్ను నింపడం జరుగుతుంది. ఇక రెండవది ఏమిటి అంటే కనికరం గలవారు. మరి 7వ వచనాన్ని చూస్తే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము అనగా క్షమించడము. క్రైస్తవులమైనటువంటి మనము ప్రాముఖ్యముగా కలిగి ఉండవలసినటువంటి లక్షణము ఏమిటి అంటే క్షమించడము నేర్చుకొని ఉండాలి. మన జీవితములో మన ఎదుట అనేక మంది వ్యక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇతర జనాంగం కావచ్చు. అయితే కొన్నిసార్లు వారి యొక్క చర్యల ద్వారా, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క క్రియల ద్వారా మన మనసు అనేటువంటిది గాయపడి ఉండవచ్చండి. అయితే వారు తప్పు తెలుసుకొని ఆ యొక్క తప్పును అనేటువంటిది సరిదిద్దుకునేటటువంటి పక్షములో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వారిని కనికరించేటటువంటి వారముగా ఉండాలి. అనగా వారిని క్షమించేటటువంటి వారముగా ఉండాలి. ఈ లోకములో మనము కూడా పాపాలు చేసి దేవుని యొక్క మనసును కష్టపెట్టినటువంటి వారమే, దేవునికి విరోధముగా జీవించినటువంటి వారమే. అయితే దేవాతి దేవుడు తన యొక్క కుమారుణ్ణి పంపించి ఆయన ద్వారా మనకు క్షమాభిక్షను అనుగ్రహించడము జరిగింది. క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించినటువంటి ఆ క్షమాభిక్ష ద్వారానే నేడు నీ జీవితం అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నది. మరి క్రీస్తు ప్రభుల ద్వారా నీవు ఏ విధముగా క్షమింపబడ్డావో ఒకసారి ఆలోచించాలి. అలాగే ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఆపాదించినప్పుడు, నీ చెంతకు వచ్చి తమ యొక్క తప్పును సరిదిద్దుకొని క్షమించమని వారు అర్థించినప్పుడు, ఆ తప్పిదమును
మనము వారిని సరిదిద్దుకున్నప్పుడు మనము వారి పట్ల కనికరాన్ని చూపించేటటువంటి వారముగా ఉండాలండి. మరి ఆ కనికరాయుతమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండడము గొప్ప ధన్యతగా దేవుడు భావిస్తున్నాడు. మరి దాని ద్వారా పొందుకునేటటువంటి గొప్ప బహుమానం ఏమిటి అంటే కనికరమును పొందుకొనుట, అనగా దేవుడిచ్చినటువంటి మహాకృపతో మన జీవితం అనేటటువంటిది ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తుందండి. దేవుని యొక్క కనికరం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదముతో దాగి ఉన్నదండి. మరి ఈ సమయంలో నీవు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధపడి ఉండాలని దేవుడు ఈ లేఖన వచనము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక మూడవది ఏమిటి అంటే హృదయ శుద్ధి కలిగి ఉండుట. హృదయ శుద్ధి కలిగి ఉండుట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూస్తే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి కలిగి ఉండటము అనగా హృదయములో ఆ యొక్క కక్షలు కానీ, హృదయములో కల్మషము కానీ, కలకలం కానీ, ఎటువంటి దుర్గుణాలు లేకపోవుట చేత. అయితే నేను నివసిస్తున్నటువంటి మానవుని యొక్క జీవితములో, తన యొక్క హృదయములో అనేకమైనటువంటి మోసపూరిత లక్షణాలను కలిగి ఉన్నారు. హృదయములో శుద్ధత అనేటువంటిది లేకుండా పాపములో జీవిస్తున్నాడండి. అందుకే దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరిక మనల్ని చేస్తూ ఉన్నాడు. మన హృదయములో మనము ఏమైనా కల్మషాన్ని పెట్టుకొని ఉన్నామా, పాపాన్ని పెట్టుకొని ఉన్నామా, మన హృదయంలో మోసపూరితమైన ఆలోచన దాగి ఉంటే అవన్నీ కూడా వ్యర్థమేనండి. నీ జీవితాన్ని శ్రమల వైపు నడిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఇక్కడ శ్రేష్టమైనటువంటి తన మాటలతో నీ బ్రతుకును మార్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలని సెలవిస్తూ ఉన్నాడు. మనము ప్రతిరోజు కూడా వస్త్రములు అనేటువంటివి ధరిస్తూ ఉంటాం. అయితే అవి ఒక రోజుకు 2 రోజుకు మాసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి నీ వస్త్రములను మరలా ఉతుకుకొని ఏ విధముగా అయితే శుద్ధి చేసుకుంటావో, అలాగే నీవు చేసినటువంటి ఆ పాపాలను బట్టి మరలా మనము శుద్ధి చేసుకోవలసినటువంటి స్థితి అనేటువంటిది ఉంది. ఒకసారి నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకున్న తరువాత తిరిగి ఆ పాపపు జీవితములోనికి అడుగులు వేయకుండా నీవు హెచ్చరింపబడాలి, నీవు జాగ్రత్తను కలిగి ఉండాలి. అయితే ఆ జాగ్రత్తను కలిగి ఉండి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నీ జీవితం అనేటువంటిది గొప్ప ధన్యకరముగా మారుతుందండి. అలాగా హృదయములో కల్మషాన్ని, హృదయములో కోపాలను, అసూయలను, ఇంకా అనేకమైనటువంటి దుర్గుణాలను తొలగించుకొనుట చేత మన జీవితం అనేటువంటిది శ్రేష్టతముగా మారుతుందండి. అలా ధన్యకరమైనటువంటి ఆ హృదయ శుద్ధితో జీవించేటటువంటి నీకు దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానం ఏమిటి అంటే ఆయన చూచేటటువంటి భాగ్యము కలిగిస్తానని సెలవిస్తున్నాడండి. మరి మన దైనందికమైనటువంటి జీవితములో హృదయ శుద్ధి లేక అనేక మంది బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని మాటల యందు మనం విశ్వాసం ఉంచేటప్పుడు, ఆయన నడిచినటువంటి అడుగుజాడలో మనము నడిచినటప్పుడు, అలాగే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా తొలగించుకున్నప్పుడు మన హృదయం అనేటువంటిది శుద్ధతముగా మారిపోతుంది, ధన్యకరముగా దేవుడు మారుస్తాడు. అలాగే ఆయనను చూచేటటువంటి గొప్ప బహుమానాన్ని మనం పొందుకోగలుగుతామండి. వాటిని చేయడానికి ప్రయాసపడడానికి సిద్ధపడదుము. ఇక చివరిదిగా ఏమిటి అంటే 9వ వచనము. 9వ వచనాన్ని మనము చూస్తే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం కలిగి ఉండటం, షాలోమ్ అని చెప్పేసి నేటి దినములలో అనేక మంది సెలవిస్తూ ఉంటారు. దానికి అర్థం ఏమిటి అంటే మెండైనటువంటి దీవెనలు నీవు పొందుకొని చాలా సంతోషముగా జీవించమని తాను కోరుకుంటున్నాడని తెలిపేటటువంటి గొప్ప పదం అండి ఆ షాలోమ్ అనేటటువంటిది. అయితే బైబిల్ పరముగా నీవు సకల మంచితనమును అనుభవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఇరు ప్రజల మధ్య, 2 వర్గాల మధ్య సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతూ ఉంటాయి. క్రీస్తు బిడ్డగా నీవు ఏం చేయాలంటే చొరవ తీసుకొని ఆ యొక్క సమస్యలను పూడ్చేసి సమాధానాన్ని వారి మధ్య నెలకొల్పేటటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు ప్రభు
ప్రభుల వారు కూడా మనకు ఆ సమాధానాన్ని అనుగ్రహించుట చేతనే మన జీవితం అనేటువంటిది శ్రేష్టతరముగా మారిపోయింది. కానీ నేటి దినాములలో ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఆ సమస్యలను మూడవ వ్యక్తి చొరవ చేసుకొని ఆ సమస్యను మరింత జటిలము చేస్తూ ఇరు వర్గాలకు అన్యాయము చేస్తూ తాను ఆ యొక్క అన్యాయములో నుంచి మేలు పొందుతూ స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడండి. అయితే అటువంటి జీవితము దుర్బలమైనటువంటి జీవితం అండి. అది చెడు జీవితానికి సంకేతం అండి. ఈనాడు నీవు క్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నావు, కానీ ఆ యొక్క చర్యలకు మాత్రము నీవు దూరముగా ఉండడానికి సిద్ధపడు. సమాధానాన్ని కలిగి ఉండడానికి చొరవ తీసుకొని నీవు చేసేటటువంటి ఆ గొప్ప కార్యం అనేటువంటిది వారికి గొప్ప మేలు చేస్తుందండి. అలాగా సమాధానపరచినటువంటి వారి జీవితము ధన్యకరమైనటువంటి జీవితము. దానితో పాటు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప బహుమానం ఏమిటి అంటే దేవుని కుమారులు అనబడదురు. మనము ఈ లోకములో దేవుని బిడ్డలమని చెప్పి అనిపించుకోవడము గొప్ప బహుమానమేనండి. మరి అటువంటి గొప్ప బహుమానాన్ని నీవు పొందుకోవడానికి ఈ రకమైనటువంటి చర్యను చేయటానికి నీవు చొరవ చూపు. సమాధానాన్ని కలిగి ఉండడానికి నీవు ప్రయాసపడమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలా చేసినట్లయితే ధన్యకరముతో పాటు నీకు దేవుని కుమారునివి అనేటటువంటి గొప్ప భాగ్యము కూడా గొప్ప బహుమానాన్ని కూడా పొందుకోగలుగుతావు. ఇవి కనిపించినటువంటి లక్షణాలు ఏమిటి అంటే సాత్వికము, కనికరము, సమాధానపరచడము, హృదయశుద్ధి కలిగి ఉండటము. మరి ఈ లక్షణాలను నేటి దినములలో నీవు కలిగి ఉండడానికి ప్రయాసపడండి. దేవుడు నీ జీవితాన్ని ధన్యకరము చేయడమే మాత్రమే కాకుండా గొప్ప ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. అలాగే కనిపించేటటువంటి లక్షణాలు దీనత్వం కావచ్చు, దుఃఖపడటం కావచ్చు, ఆకలి దప్పికలు కలవారిగా ఉండవచ్చు, హింసింపబడేటటువంటి వారముగా కూడా మనం ఉండవచ్చు. ఎక్కువ భాగము నేటి దినాలలో ఈ లక్షణాలనే మనం కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు ఇటువంటి వారికి కూడా తన ప్రేమను కనపరుస్తున్నాడండి. వారి జీవితాన్ని కూడా ధన్యకరము చేస్తూ ఉన్నాడండి. వారికి కూడా దేవుడు గొప్ప బహుమానాలను ఇస్తూ ఉన్నాడండి. మరి ఈనాడు తెలిపినటువంటి ఈ 2 భాగాలలో నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఒకవేళ వాటిని కలిగి ఉండకపోతే కలిగి ఉండడానికి ప్రయాసపడండి. దేవుని కుమారునిగా దేవుని రాజ్యము జీవించేటటువంటి గొప్ప బహుమానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకా మనల్ని బలపరచడానికి ఆయన ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటో ఒకసారి గమనించండి. 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించుడి, ఆనందించుడి. దేవుడు ఈనాడు తెలిపినటువంటి ఈ వాక్యము ద్వారా మనము ఆయన యందు సంతోషించేటటువంటి వారముగా ఉండాలి, ఆనందించేటటువంటి వారముగా ఉండాలండి. మరి ఈ వాక్యము ద్వారా అనేక మంది జీవితాలను దేవుడు సంతోషముతో నింపుతూ ఉన్నాడండి. అనేక మంది బ్రతుకులను దేవుడు ఆనందముతో నింపుతూ ఉన్నాడండి. కారణం ఏంటంటే మనకున్నటువంటి ఆ యొక్క సమస్యలన్నీ కూడా ధన్యకరమైనటువంటివిగా మారబోతున్నాయి. దేవుడు గొప్ప బహుమానముతో దీవించబోతూ ఉన్నాడండి. మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బహుమానాల ద్వారా మన జీవితంలో గొప్ప ఫలం అనేటువంటిది కలుగుతూ ఉంది. దేవుడు ఈ దినమున ఈ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ సరిదిద్దుతూ ఉన్నాడండి. మరి శ్రమలు అనుభవిస్తూ ఉన్నా, బాధలు కలిగి ఉన్నా, మరి ఏ రకమైనటువంటి ఇతర సమస్యలు ఉన్నా జంకవద్దండి. దేవుడు ఆ స్థితి ద్వారా నిన్ను ధన్యకరమైనటువంటి వ్యక్తిగా తీర్చబోతూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి బహుమానంతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. పరలోకమందు మన యొక్క ఫలం అనేటువంటిది గొప్పదవుతుందండి. మరి ఈ దినమున మనము దేవుని యందు సంతోషించి ఆనందించేటటువంటి వారముగా ఉందాం. అటువంటి ఆశీర్వాదాన్ని కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదామండి. మహోన్నతుడైన మా గొప్ప ప్రభువా, మీకు వందనములు నాయనా. శక్తిగల నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినటువంటి దేవా, మీకు వందనములు తండ్రి. మాకు నీతియుక్తమైనటువంటి బోధన చేస్తూ, హెచ్చరికను అందిస్తూ,
మా బ్రతుకులను సరిదిద్దుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా తండ్రి, వేలాది స్తుతులు మీకే నాయనా. ఇదిగో నా ప్రభా, ఈనాడు మీరు సెలవిచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగములో నుంచి ధన్యులైన వారి యొక్క గొప్ప బహుమానము మరి మా జీవితాలను నాయన మీరు ధన్యకరము చేశారు. ఆ ధన్యతను కలిగి ఉండటం చేత మరొక నూతనమైనటువంటి బహుమానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు నాయన. మరి ఈ లోకంలో అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేక మంది వ్యక్తులు శోధింపబడుతూ ఉన్నారు. అయితే నాయన నీ మాటల ద్వారా ధైర్యాన్ని పొందుకోవడానికి ఈ వాక్యము ఎంతగానో మాకు సహాయము చేసిందయ్యా నాయన. నూతనమైనటువంటి శక్తిని మాకు అనుగ్రహించిందయ్యా. ఈనాటి నుంచి మేము మీ యందు సంతోషించే వారముగాను, మీ యందు ఆనందించేటటువంటి వారముగాను ఉండడానికి ఈ వాక్యం అనేటువంటిది మీ దరికి చేర్చిందయ్యా. మా జీవితాలను ధన్యకరము చేసినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి నీకు నైనా మీ చెంతకు వచ్చి విశ్వాసం కలిగినటువంటి ఆ బిడ్డలకు ఆ సమస్యల నుంచి దూరపరిచినైనా శ్రేష్టమైనటువంటి బహుమానాలతో వారి నింపుము తండ్రి. వారి జీవితంలో ఉన్నటువంటి ఆ కొరతలను తీర్చండి అయ్యా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము నైనా. తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని కల్పించండి అయ్యా. ప్రపంచంలో ఉన్నటువంటి నైనా యుద్ధ వాతావరణాలను నైనా మీరు తొలగించి సమాధానకరమైనటువంటి స్థితిని కలిగించమని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక మంది బిడ్డలు ఆకలి దప్పికల చేత అల్లాడుతున్నారు నైనా. ఆ బిడ్డలను కనికరించి వారికి శ్రేష్టమైన మంచి ఆహారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము నైనా. ఇదిగో నా తండ్రి, అన్యాయము చేత నైనా అక్రమాల చేత ఉన్నటువంటి ఆ బందీలకు నైనా విడుదల కలిగించి నైనా వారికి నీతి న్యాయంతో కూడుకున్నటువంటి మంచి జీవితాన్ని అనుగ్రహించమని మీకు విన్నవించుకుంటున్నానయ్యా. సమాధానంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మాలో ఉన్నటువంటి నాయన హృదయములో అణగారినటువంటి దుష్ట లక్షణాన్ని తొలగించి శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నటువంటి భాగ్యాన్ని కల్పించండి అయ్యా. దైవికమైనటువంటి మీ స్వరూపాన్ని చూసే భాగ్యాన్ని కల్పించండి అయ్యా. మీ కుమారులము మీ బిడ్డలము అనిపించుకున్నటువంటి ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మమ్మల్ని కనికరించండి అయ్యా. ఈ దీనుల మీద మీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ తప్పులని క్షమించండి అయ్యా. నీ బిడ్డలను ఆశీర్వదించమని మమ్మల్ని కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనములండి.